గేమ్మెంట్ ఎక్స్పో 3, సింగిల్ ఉమెన్ 6, ట్రెడిషనల్ కాంప్లెక్స్ 8, వీడియో 52, మొత్తం 260 పెన్షన్లు ఉన్నాయి. అలాగే అది అద్దెకు దిగుతారని ఇచ్చినటువంటి వెహికల్ దాంట్లో రాశారా? రాసాం సార్. తెప్పించిన బండి స్టాక్ ఎంటర్ చేసి ఎవడైనా ఏం నింపాడో మళ్ళీ వాళ్ళకు ఫ్రీగా వాడుకునే విధంగా రైతులకు అందుబాటులో పెడుతుంది. అలాగే ఎవరు వాళ్ళ అంటే మేము మీ ఏరియాలో ఉస్మానియా గ్రూప్ కి 15 లక్షలు రికమెండేషన్ చేయడం జరిగింది సార్. దీనిలో అకౌంట్ చేస్తారు. ఏ పర్పస్ మీద తీసుకున్నారండి? వాళ్ళు అగ్రికల్చర్ పర్పస్ డిస్కస్ చేశాం సార్. ఆ విధంగా ఈ గ్రామానికి 8 మంది ఇచ్చారు సార్. ఆ పేర్లు ఇంకా మనకి రాలేదు సార్. వచ్చిన బ్యాంక్ సబ్మిట్ చేస్తే ప్రాసెస్ చేస్తాం సార్. సమాధానం చెప్తాడు. మీవన్నీ అక్కడ ఉన్నటువంటి యాక్షన్ ప్లాన్ ప్రకారం ఇంక్లూడ్ చేస్తాడు. వీటన్నింటినీ రాసిన తర్వాత మీ అందరికీ కూడా ఎందుకని స్టార్ట్ చేయట్లా? గురువారం నుంచి స్టార్ట్ చేసి ఆ చెరువు కట్టులో ఉన్నటువంటి ఊరు మొదట్లో ఉన్నటువంటి మొక్కలన్నీ మొత్తం ఊరంతా తీస్తే మంచిదే. మధ్యలో వారం పడింది అక్కడ బిఫోర్ ముందు వారని పని అదేం చేయాలి? వెటనరీ అవుతుంది, 15,000 పెన్షన్ రావాలి. అన్ని నేనే చేసుకుంటున్నాను. ఇబ్బంది వచ్చిందండి. దానికి కారణం ఏమిటి అని మనం ఆయన అడిగితే ఆయన ఏమంటున్నాడు? ఆధార్ కార్డులో ఇంటి ఒక పేరు ఉంది, సదరం సర్టిఫికేట్ లో ఇంకో పేరు ఉంది, అందులో మనం 15,000 పోతామని ఏం చెప్తున్నాడు. దాన్ని ఇమీడియట్లీగా ఈ రోజు పట్టుకుని వెళ్ళి నువ్వు సర్టిఫికేట్ ఈ ఆధార్ కార్డు పట్టుకుని వెళ్ళి ఆ ఇంటి పేరు చేంజ్ చేసి తీసుకురా. వాడు చేంజ్ చేయాలంటే నాకు ఫోన్ చేసి నేను మాట్లాడి చేంజ్ చేపిస్తా. ఓకేనా? వాడు చూసి ఇమీడియట్లీగా 15,000 పెన్షన్ కి రికమెండ్ చేయండి. న్యాయం అనుకుంటేనే పడుతుందా? రాశావా? అది డ్రై అయిపోతే ఇమీడియట్ గా దాన్ని ఏం చేయాలో మనం చూడచ్చు. వాటర్ మొత్తం పైన ఎందుకు చేసావు? మాకు పొలిమారి కంటే కాదండి, అటు నుంచి పొలాలు ఎవరికి ఇబ్బంది పడకూడదు కదా. డిస్మాండిల్ చేసి
పోలీసు వాళ్ళు చెప్పారు, దొంగల పార్టీ వాళ్ళు చెప్పారు అనేది కాకుండా పద్ధతి ప్రకారం మనందరం ఎట్లా చేస్తే బాగుంటుందో చూడండి. మీ పై ఆఫీసర్ సలహా తీసుకోండి, తహసీల్దార్ అడ్వైజ్ కూడా తీసుకోండి. వాళ్ళ సలహా తీసుకుని, మీ సలహా తీసుకుని, గ్రామ పెద్దల సలహా తీసుకుని ఎదరికెళ్ళండి. మాధవ్ పట్టుకుంటే నాకు ఏమైనా కరెంట్ లాగుతాను. మాధవ్ అంటే సెకండ్ ఇస్తున్నాడు. సదరం పెడతా కార్డు పెన్షన్ ఎన్ని రకాలు ఉన్నాయి. అవునా చూసారు ఎగ్జామ్ చూసారు ఎన్ని చూపించేయండి. పక్కన సీఎమ్మా మీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. తప్పనిసరిగా ఏమైతే ఎన్నికలప్పుడు మీ దగ్గరకు వచ్చామో, ఏమైతే చేస్తానని చెప్పామో అవి ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నాం. 3,000 రూపాయల పెన్షన్ ని 4,000 రూపాయలు ఇవ్వడం మొన్న జరిగింది. అనుకున్న ప్రకారం ఒక్కొక్కటిగా మిగిలినవి కూడా చేసుకుంటూ వస్తాం. కొద్దిగా ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం, కానీ చేసేది ప్రతిదీ చెప్తాం, చెప్పేది చేస్తాం. మీ డ్రైవర్ వచ్చారు నడుచుకుంటూ. మనం ఏం చేస్తే వీలు పడుతుందో చూసి ఆమె దేంట్లో షార్ట్అవుట్ చేసుకుని కూడా రండి. రోడ్డు పెట్టకుండా పేరు పెడతాను తప్ప అలాంటి పనులు చేయొద్దని చెప్పారు. చేసుకో చెప్పారు. అందరికీ బతుకమ్మ మార్గుడు చాలా చంద్రపూడి మిగిలిన కులాల వారికి కానీ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. నా యొక్క గెలుపులో మీ యొక్క కృషి వెలకట్టలేంది. మీకు రుణపడి ఉంటాం. కూటమి కానీ వ్యక్తిగతంగా నేను కానీ మీరు ఏమడిగినా అవకాశం ఉన్న మేరకు ప్రతిదీ కూడా పూర్తి చేస్తాం. ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకుంటాం. నమస్కారం.